మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపింది. 2 కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామన్న ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారు. మరో 2 కార్పొరేషన్లలో కీ రోల్ గా ఉంటామని అంచనాలు వేస్తున్నారు. 10 నుంచి 15 మున్సిపాలిటీలు గెలుస్తామని నేతలు అభిప్రాయపడుతున్నారు. 100కు పైగా మున్సిపాలిటీల్లో ఖాతా తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల హంగ్ వస్తే కింగ్ మేకర్స్ అవుతామని అంచనాలు పెట్టుకున్నారు. అందుకే అభ్యర్థులను క్యాంపుకు తరలిస్తోంది హైకమాండ్. ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కు బస్సుల్లో తరలిస్తున్నారు. ఇక క్యాంపు పాలిటిక్స్ పై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, చూసుకోవచ్చు బలరాం, బీజేపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల కింగ్ మేకర్గా, అదేవిధంగా కొన్ని ప్లేసులలో కింగ్గా కూడా అవతరించే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు అయితే రాష్ట్ర పార్టీ నాయకులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు 7 కార్పొరేషన్స్కు ఎన్నికలు జరిగాయి నిన్న. ఇందులో 2 కార్పొరేషన్ కరీంనగర్, నిజామాబాద్ను బీజేపీ క్లియర్గా కైవసం చేసుకుంటుందన్న అంచనాలో ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమాత్రం కూడా ఇతరులకు అవకాశం దక్కకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్యాంపుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ స్థానంలో కూడా కొంత గట్టి పోటీని ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా మంచిర్యాల్, మహబూబ్ నగర్ అదేవిధంగా మంచిర్యాల్ కార్పొరేషన్ 2 స్థానాల్లో కూడా గట్టి పోటీని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు గెలిచిన వాళ్ళు కింగ్ మేకర్లుగా అయ్యే అవకాశం ఉండడంతో ఇతర పార్టీలు బీజేపీ సంబంధించినటువంటి గెలిచిన సభ్యుల మీద కన్నేసే అవకాశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. మంచిర్యాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మహారాష్ట్రకు పయనమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా మహబూబ్నగర్కు సంబంధించినటువంటి కార్పొరేట్ అభ్యర్థులను కూడా క్యాంపుకు తరలిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా దాంట్లో 10 నుండి 15 స్థానాల్లో బీజేపీ క్లియర్గా కైవసం చేసుకుంటుందన్న అంచనా ఉంది. మరొక 100కు పైగా మున్సిపాలిటీల్లో ఈసారి బీజేపీ ఖాతా తెరవనుంది. 30 నుండి 40 స్థానాల్లో కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని కౌన్సిలర్ అభ్యర్థులను అందరినీ కూడా క్యాంపుకు తరలిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 పార్టీలకు బీజేపీ సమాన దూరం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎక్కడ ఎవరు మెజార్టీ ఉంటే అటువైపు వీళ్ళను లాగే ప్రయత్నం చేయడం, పార్టీల్లోకి మార్చే ప్రయత్నం చేసే అవకాశాలు ఉండడంతో ఏమాత్రం కూడా ఇతర పార్టీలకు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అవకాశం ఇవ్వకుండా బీజేపీయే ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికార పార్టీ ఇప్పటికే కొంత దౌర్జన్యాలు చేస్తుందని ఆరోపణలు బీజేపీ నేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అట్లా అభ్యర్థులను గెలిచిన కౌన్సిలర్లను, కార్పొరేటర్లను బెదిరింపులకు గురి చేసే అవకాశం లేకుండా వారిని తమ వైపు నయానో భయానో తిప్పుకునే అవకాశం లేకుండా ముందుగానే క్యాంపు రాజకీయాలకు తెరలేపి వాళ్ళందరినీ కూడా క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైతే గెలిచేందుకు అవకాశం ఉంటాయో ఆయా స్థానాలు, వాటితో పాటు కింగ్ మేకర్లుగా ఎక్కడెక్కడైతే అవతరించే అవకాశం ఉంటుందో ఆయా స్థానాల్లో ఇప్పటికే బీజేపీ నిన్న గత వారం రోజుల నుండి కూడా బీజేపీ ఇక్కడ మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉంది, ఏ బూత్లో ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎవరు గెలిచేందుకు అవకాశాలని అని సమాచారం తీసుకుంది. నిన్న పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకున్న అనంతరం ఈరోజు గెలిచేందుకు అవకాశాలున్నాయి. ఎక్కడైతే కింగ్ మేకర్లుగా బీజేపీ మారబోతుందో ఆ గెలిచేందుకు అవకాశం ఉన్నటువంటి స్థానాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను అందరినీ కూడా క్యాంపుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.